చదువుతున్నాను చక్కటి వాగ్దానం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. అంటే చూడండి, నీ జీవితంలో కట్టించే దినం అంటారు కదా, యెహోవా కట్టించని ఎడలది కట్టువారి ప్రయాసం వ్యర్థమే. చూడండి, కట్టించు. ఒకవేళ కూలిపోయిందేమో నీ ఆత్మీయ జీవితం, నీ ఆర్థిక పరిస్థితులు, నీ జీవితం, కానీ దేవుడు అలా వదిలేస్తాడని అనుకోకు. ఒక దినం ఉంది నీ జీవితాన్ని ఆశీర్వదించే దినం. ఒక రోజుంది నీ జీవితాన్ని కట్టే దినం. ఒక రోజుంది నీ సేవని నిలబెట్టే దినం. ఒక రోజుంది నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ స్థితిగతులని, నీ ఆర్థిక విషయాలని తలదించుకున్న చోట తల ఎత్తే దినం. ఎందుకు భయపడతావు? ఆయన కడతాడు, విశాలపరుస్తాడు. ఏం బాధపడద్దు. ఒక రోజుంది, నువ్వు అనుకో, నాకు ఒక రోజుంది, అపవాది నన్ను దేవుడు నిలబెడతాడు అనుకో. ఎందుకు అనుకోవద్దు? నువ్వు దేవుడే అంటున్నాడు కదా, కట్టించి